ఓం శాంతి. అందరికీ మార్గశిరి మాసం యొక్క శుభాకాంక్షలు. అయితే ఎవరైతే ఎక్కువగా ఈ వీడియో అన్నీ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మంచి మార్గం అనేది లభించింది. అంటే సిరి అంటే అదృష్టం అనమాట. ఏదైనా సిరివంతుడు అంటాడు, అదృష్టం అన్నమాట. అంటే మార్గం అంటే విశాఖపట్నం అనేది ఏంటంటే విశ్వ పరివర్తనానికి మార్గం చూపిస్తుంది, విశ్వ కళ్యాణానికి, విశ్వ నవనిర్మాణానికి మొత్తం మార్గం అనమాట. అంటే మార్గదర్శకులు అంటారు కదా ఒక మార్గాన్ని. అంటే మనకి కనక మహాలక్ష్మి అంటారు కదా. మన విశాఖపట్నం ఏంటంటే కనక మహాలక్ష్మి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎక్కువగా చాలాసార్లు వెళ్తాం. ప్రతి లక్షవారం ఎంతో మంది భక్తులు వస్తుంటారు. అంటే మార్గశిర మాసం అనేది గురువులు చూపిస్తారు అన్నమాట ఒక మార్గాన్ని. అంటే ఒక బస్సు రూట్ చూపించడానికి ఆ వే తెలియాలి. ఒక ట్రైన్ అంటే ఎవరికైనా ఆ వే తెలిస్తేనే ఆ మార్గాన్ని చూపిస్తారు. అయితే ఇక్కడ కనకం అంటే ఏంటంటే బంగారం అన్నమాట. అంటే కనకం మహాలక్ష్యం బంగారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ ఏమంటామంటే అందరూ స్వర్గస్థులే అంటాం. ప్రతి ఒక్కరు స్వర్గస్థులే అంటారు అందరూ అనమాట. అన్ని మతాల వారు స్వర్గానికి ఏమైనా ఉందని. కానీ ఎక్కడుంది స్వర్గం, ఎక్కడుంది? అటువంటి మార్గం తెలియాలి కదా. సరైన మార్గాన్ని చూపించేవాడు సద్గురు అయిన పరమాత్ముడే, శివుడు, మార్గదర్శకుడు మాట. అందుకే అతను ఏంటంటే బంగారు యుగానికి ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు అన్నమాట. అందుకే మనకి సత్యయుగం వస్తుంది, నవయుగం వస్తుంది, కొత్త యుగం వస్తుంది, కొత్త ప్రపంచం వస్తుంది. పాతది పోవాలి, కొత్తది కావాలి, కొత్తది టర్నర్ అవుతుంటుంది అన్నమాట. చక్కగా ఎంతో అద్భుతంగా ఈ సృష్టి క్రియేట్ అయ్యి ఉందన్నమాట. దాన్ని ఎక్కువగా మనం అనుభవం చేసుకుంటూ దాంట్లో లోతుకి వెళ్తే ఎంతో సంతోషం, ఆనందం కలుగుతుంది. ప్రపంచంలోని అన్నీ జరుగుతున్నాయి, అన్నీ అలాగే మనం ఎక్కువ చింతించిన అవసరం లేదు. చక్కగా ప్రశాంతంగా కూర్చొని ఆ పరమాత్మ నామస్మరణం చేస్తూ వెళ్ళిపోతుంటే ఒక పాట ఉంది, నామంబు సలిగితే నావ సాగిపోతుంది, పరమాత్మ నావ సాగిపోతున్నది, రండి రండి ఆత్మలు అందరు రండి రండి ఒక పాట. అంటే ఇది ఒక గమ్యానికి చేరుస్తుంది. ఎందుకంటే ఆత్మను పరివర్తన చేసి ఆత్మనే లో దివ్య గుణాలన్నీ పరమాత్మ నింపుతున్నమాట. ఈవిల్ గుణాలన్నీ దూరం చేస్తున్నారు. అంటే కళ్యాణకారుడు. అందుకే శివ అంటే కళ్యాణకారుడు, పరమాత్ముడు మాట. అంటే మొట్టమొదటి ఈ మార్గం అనేది ఈ గోల్డెన్ ఏజ్. అంటే చెప్పాం కదా మార్గశిరి మాసం. అంటే అదృష్టం అయిన ఒక తోవ మనకు లభించింది. మహాలక్ష్యం ఉండాలన్నమాట. లక్ష్యం ఏంటిది మామూలు కాదు. అంటే మహాలక్ష్యం అనేది ఏంటంటే మనం దృఢంగా అంగదర్వాళ్ళు నిలబడాలి. ఎవరి కోసం నిలబడాలి? తండ్రి పరమాత్ముడు సహయోగులు. ఆ రోజు రాముడి కోసం వారధి కట్టినప్పుడు ఎంతోమంది సహయోగులుగా నిలబడ్డారు. ఎప్పుడు సముద్రం మీద వారధి కట్టారు, లేకపోతే రాళ్ళన్నీ ముల్లిపోతాయి కదా. నామస్మరణ రామ రామ అనుకుంటేస్తారు. అలాగే పరమాత్మ యొక్క నామస్మరణతోనే మనకు సత్యుగాను మనం తీసుకొస్తామన్నమాట. దీనికి ఇది ఎక్కడంటే విశ్వ కళ్యాణం, విశ్వ పరివర్తన, విశ్వనామం అనేది ఎక్కడో ఒక వే నుంచి మొదలవుతుంది. అది తండ్రి పరమాత్మ విశాఖపట్నం నుంచి మనకు మొదలు పెట్టేశాడు ఎప్పుడో మాట. అందుకే లాస్ట్ సో ఫాస్ట్ సో ఫస్ట్ అని చెప్తారన్నమాట. అందుకు ప్రతి ఒక్క ఆత్మ కూడా యథార్థంగా తండ్రి పరమాత్మను తెలుసుకొని స్మరించండి. ఎంతో జ్ఞానం మాట.